హాయ్ అండి. నాకు గత 20 సంవత్సరాల నుండి విజయవాడ రియల్ ఎస్టేట్తో అనుబంధం ఉంది. అయితే సరిగ్గా ఒక 17 ఇయర్స్ బ్యాక్ కానూరులో కూడా పొలాలు ఉన్న పరిస్థితి ఉండేదండి. మన ఆటోనగర్ బస్ స్టాండ్ నుండి కానూరు మధ్యలో అన్ని కూడా ఖాళీ ల్యాండ్స్ కనపడేవి. అయితే ఈ రోజు కానూరు చూడండి ఎలా ఉంది. కానూరు అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ తాడిగడప ఎలా ఉంది. తాడిగడప కూడా అయిపోయింది అనుకుంటే పోరంకి పెనమలూరు చూడండి ఎలా తయారైనాయో. కంకిపాడు వరకు అలా అయిపోయిందండి. ఇప్పుడు విజయవాడ సిటీ అయిపోయింది. చాలా మంది ఏంటంటే రేట్లు పెరిగిపోతున్నాయి, తర్వాత కొందాం అనుకునే లోపలే కంకిపాడు నుండి ఉయ్యూరు దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా పామర్ దాకా డెవలప్మెంట్ అవుతుందండి రియల్ ఎస్టేట్. అయితే నేను చెప్పేది ఏంటంటే రేట్లు ఎప్పుడు ఉంటాయండి. ఆ రేట్లు అవేమి తగ్గవు, ఎప్పుడు తగ్గవు. రియల్ ఎస్టేట్ లో బంగారం తగ్గినట్టు లేకపోతే వెండి తగ్గినట్టు తగ్గి పెరగటం అలా ఉండదండి. ఒకసారి ఒక రేట్ ఉంటే ఆ రేట్ అలా ఉంటది, కానీ దానికి మించి తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకుంటే కనుక మనకు ప్రజెంట్ పోరంకిలో విజయవాడ సిటీలోనే మనకి ప్రజెంట్ కంకిపాడు వరకు గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు కదండి. అయితే పోరంకి అనేది మున్సిపాలిటీ. ఇక్కడ గజం 20,000 జరుగుతుందండి. 20,000 గవర్నమెంట్ రేటే జరుగుతుందంటే చూడండి ఎంత ప్రైమ్ లొకేషన్. అయితే ఇక్కడ పోరంకిలో ఒక వెంచర్ ఉంది. ఈ వెంచర్ ఏంటంటే సూపర్గా డెవలప్ చేసిన వెంచరు. చూడండి సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, చైనా నుంచి తీసుకొచ్చిన ప్లాంటేషన్తో పార్కులు, ఇలా కాంప్రమైజ్ అవ్వకుండా క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటి ఫెసిలిటీస్తో పోరంకిలో వెంచర్ డెవలప్ చేశారు. ఇది సెకండ్ వెంచరు. అక్కడ ఉందో చూడండి అది ఫస్ట్ వెంచరు. అవన్నీ హౌసెస్, మొత్తం 80 హౌసెస్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ హౌసింగ్ పరంగా డెవలప్మెంట్ అయినప్పుడు రేట్లు ఫాస్ట్గానే పెరుగుతాయండి. అంత ఉందేంటి రేట్, అక్కడ మొన్నటిదాకా అంత ఉండేది ఇప్పుడు ఎంత ఉండేది అనుకుంటే ప్రయోజనం లేదు. అక్కడ ఉన్న రేట్లకి మీరు కొనాలనుకుంటే కొనేయటమే. రేట్ ఎప్పుడైనా సరే పెరిగిద్ది కానీ తగ్గదు. ఇది ఎక్స్పీరియన్స్. అయితే ప్రజెంట్ ఈ కంపెనీ వాళ్ళే 3వ ఫేజ్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎంత పెట్టారు రేటు? ఈ సెకండ్ ఫేజ్లోనే స్టార్టింగ్లో 25,000 పెట్టారు రేటు. వెంచర్ క్లోజ్ అయ్యే టైంకి 30,000 అయిపోయిందండి రేటు. ఇందులో రీసేల్స్ ఇప్పుడు 32,000 కూడా జరుగుతున్నాయి రీసేల్స్. అయితే ఇది సోల్డ్ అవుట్ అండి సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ లాంచ్ చేశారండి ఇప్పుడు. మొత్తం కూడా చాలా పెద్ద వెంచర్, మోర్ దాన్ 30 ఏకర్స్ థర్డ్ ఫేజ్ లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ 33,000 పెట్టారు, వెస్ట్ ఫేసింగ్ 32,000 పెట్టారు. అయితే ఓపెనింగ్ రోజే 50% బుక్ అయిపోయినాయండి. చాలామంది ఏంటంటే అంత రేట్లు లేవు కొనకండి అని కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొనరు, డబ్బులుండి కూడా. కానీ ఇక్కడ 32,000 33,000కి కూడా కొనటం వల్ల యూజ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా హౌస్లు వస్తాయండి. మొత్తం వీళ్ళు ఎక్కడ డెవలప్ చేసిన హౌస్లు వచ్చేస్తాయి. హౌసింగ్ ఉన్న చోట రేట్లు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అలా చూసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి జెండాలన్నీ పెట్టారు మొత్తం థర్డ్ ఫేజ్. దీనికి ఎక్స్టెన్షన్గా మొత్తం ఇలాగా ఇటు సైడ్ ఇదంతా మోర్ దాన్ 30 ఏకర్స్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఓపెనింగ్ రోజే 50% స్క్వేర్ యార్డ్ 33,000 ఈస్ట్ ఫేసింగ్కి క్లోజ్ అయిపోయినాయి. కొంటున్నారండి, కొనేవాళ్ళు కొంటానే ఉన్నారు, ఇక్కడేం ఆగట్లేదు. అయితే ఇక్కడ ఎందుకు కొన్నారు? ఓపెనింగ్ రోజే 50% ప్లాట్లు ఎందుకు కొన్నారు? అంత డిమాండ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏమన్నా హైలైట్స్ ఉన్నాయా? స్పెషాలిటీ ఏమన్నా ఉందా? యునిక్ థింగ్ ఏమన్నా ఉందా అంటే ఉందండి. కరెక్ట్గా ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఓపెన్ చేసిన ఆ ల్యాండ్కి ఆనుకొని, ఇంకా చెప్పాలంటే వీళ్ళ ల్యాండ్లో కొంత పార్ట్ కూడా పోయింది. దేంట్లో? ఇన్నర్ రింగ్ రోడ్ అండి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు 6 లైన్స్ అండి, 90 కిలోమీటర్స్. ఈ హైవే ఎక్కడికి వెళ్తుందండి? డైరెక్ట్ అమరావతికి వెళ్ళిపోద్ది. రాజధానికి ఈ వెంచర్లో నుండి వెళ్ళిపోవచ్చండి. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చి ఓపెనింగ్ రోజు కొన్నారు. అయితే మనకి ఓపెనింగ్ రోజు నుండి ఇప్పటికి ఇంకొక 20% ప్లాట్స్ అయినాయి. ఇప్పుడు 30% ప్లాట్స్ రిమైనింగ్ వేకెంట్ ఉన్నాయి. మీరు ఎవరైనా స్క్వేర్ యార్డ్ 32,000 వెస్ట్ 33,000 ఈస్ట్ కొనాలనుకుంటే ఇంకా మనకి 30% ప్లాట్స్ వేకెంట్ ఉన్నాయి. మీకు హైలైట్ ఏంటంటే యూఎస్పి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ అండి. వెంచర్లో నుండి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుంది. ఇంకా అంతకు మించిన హైలైట్ అయితే మనకి ఎక్కడ ఉండదు. అయితే ఇది దాటాక కూడా మన కంకిపాడు దగ్గర అవుటర్ రింగ్ రోడ్డు చూడండి. ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి సెంటర్లో ఇటు చూసుకుంటే బందర్ హైవే. మొత్తం షాపింగ్ చూడండి, మన గోశాల వరకు షాపింగ్ వచ్చేసింది. మొత్తం గోశాల వరకు ఎడ్యుకేషను, షాపింగ్ అన్నీ కూడా ఇక్కడే. మనమేమి
ఎంజీ రోడ్డుకి వెళ్ళాల్సిన పని లేదు ఈ రోజు, అన్ని ఇక్కడే దొరికే పరిస్థితి. ఊర్లో నుంచి మెయిన్ సెంటర్ పోరంకి పెనమలూరు సెంటర్ నుండి ఇక్కడ వరకు మన వెంచర్ వరకు ఉన్న 1.5 కిలోమీటర్ కూడా ఈ కంపెనీయే తార్ రోడ్ డెవలప్ చేసేసిందండి. మొత్తం కూడా బీటీ రోడ్ డెవలప్మెంట్ చేసేసింది. నేరుగా స్పీడ్గా వెంచర్లోకి వచ్చేయటమే. అలా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయారు అనుకోండి మీరు, మళ్ళా ఎడ్యుకేషనల్ హబ్ గూడవల్లి, ఏలూరు రోడ్డు, చెన్నై కోల్కతా హైవే అనుకోండి. ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనం వెస్ట్ బైపాస్ కూడా వెళ్ళిపోవచ్చు. అట్నుంచి కూడా అమరావతి వెళ్ళొచ్చు, వెంచర్లో నుండి కూడా అమరావతి వెళ్ళొచ్చు ఫ్యూచర్లో. అది దాటితే మనకు మరలా ఎయిర్పోర్ట్ అండి, ఐటీ హబ్, ఎయిర్పోర్ట్, ఇవన్నీ అలాంటి ఏరియా అండి. ప్రైమ్ లొకేషను, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. డియర్ ఇన్వెస్టర్స్, మీరు ఎఫర్ట్ చేయగలిగితే దీంట్లో ఫ్లాట్ అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఆస్తి అవుద్దండి. బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ. అందరూ కూడా సౌండ్ పార్టీస్, లగ్జరీ లివింగ్ ఉండే పర్సన్స్ కొనుక్కున్న ప్లాట్లు అండి. మీరు కూడా అలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ కానీ మీకు కావాలంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎక్సలెంట్ ప్రాజెక్టు. ఎమ్యూనిటీస్ అయితే మాత్రం ఈ చుట్టుపక్కల ఎవరండి, డెవలప్మెంట్స్ అయితే ఈ చుట్టుపక్కల ఎవరెవరు అలాంటి డెవలప్మెంట్స్. కాబట్టి లేట్ చేయకుండా ఇక్కడ నెంబర్ ఇచ్చానండి, కంపెనీ వారి నెంబరు, కాంటాక్ట్ చేయండి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి, దీనికి యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.